ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు, వందనాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్దామా? యోహాను రాసిన 3వ పత్రిక 2వ వాక్యాన్ని చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని కోరుచున్నానని దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతుంది, మనకు సెలవిస్తుంది. అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కుటుంబంలోను, సమాజంలోను, భక్తిలోను, అన్ని విషయంలో మనము క్షేమంగా వర్ధిల్లాలి. ఒక మంచి వర్ధిల్లే కుటుంబంగా, వర్ధిల్లే స్త్రీగా, ఇంటిని నడిపించే బాధ్యతతో ఉన్న స్త్రీగా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, ఒక మంచి కుటుంబంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని విషయాలు వర్ధిల్లితే మన ఆత్మ ఎంతో సంతోషముగా ఉంటుంది. చాలామంది అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలని. నిజమే. ఈరోజు మన ప్రవర్తన బట్టి, మన కుటుంబంలో ఉన్న మా నెమ్మదిని బట్టి, ఆ యొక్క కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలను బట్టి ఆ మాట లోకనానుడే, కానీ ఆ మాట నిజం. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంట. నిజంగా మనల్ని విడిచిపెట్టిన అనేక మంది బంధువులు, స్నేహితులు మనం వర్ధిల్లుట చూచి, మన భక్తిని చూసి, అబ్బా వీరు నిజముగా యెహోవా వలన ఆశీర్వదించబడిన వారు అని అనుకునేటట్లుగా వాళ్ళు అలా అనుకుంటున్నప్పుడు మన ఆత్మ ఎంత సంతోషం అండి, మన మనస్సు ఎంత తృప్తి. అలా మనం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లాలంట. సామెతలు 31:30లో ఒక మంచి వాక్యం ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని. నిజముగా ఒక చక్కటి వ్యక్తి గురించి మీకు ఈరోజు నేను మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అలాంటి స్త్రీని చూద్దామా? నిర్గమకాండము 2వ అధ్యాయం చూస్తే, ఫరో కాలములో మగబిడ్డలందరినీ చంపేయండి, ఆడబిడ్డలను మాత్రమే బ్రతకనియండి అని ఒక శాసనాన్ని విడుదల చేస్తాడు, ఒక ఆజ్ఞను జారీ చేస్తాడు. మగబిడ్డలను చంపేయండి అన్న ఆ టైంలో, ఆ సమయంలో మగబిడ్డలను ఉంచకుండా చంపేస్తుంటే, ఒక లేవి కుమార్తెకు ఒక మగబిడ్డ గర్భవతి అవుతుంది, ఒక మగబిడ్డను కంటది. ఆ మగబిడ్డను 3 నెలలు చాలా జాగ్రత్తగా దాస్తుంది, చంపడానికి అవకాశం లేకుండా ఆ బిడ్డను చాలా జాగ్రత్తగా కంచి వేస్తుంది. అయితే 3 నెలల తర్వాత స్వరం వచ్చేస్తుంది. ఆ బిడ్డ అరుపులు, కేకలు, ఏడుపులు అవన్నీ అందరూ వినేటట్లుగా వచ్చే సమయానికి ఆమెకి చాలా భయమేస్తుంది. భయమేసి ఆమె ఏం చేస్తుందో తెలుసా? అతను చూసినప్పుడు వదిలే బుద్ధి అవ్వదు, చంపబుద్ధి అవ్వదు. అతని అందాన్ని చూసినప్పుడు చక్కని వాడుగా ఉంటాడు. అలా చూసి అతన్ని ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్త పరచడానికి ఆ బిడ్డను 3 నెలలు పెంచి జాగ్రత్త పరిచి ఆమెను ఏదో ఒక రకంగా కాపాడాలి అని అనుకుంటుంది ఆ తల్లి. ఆ తల్లి పేరే యొకెబెదు. మిరియాము, అహరోను, మోషే తల్లి. ఆమె పేరు యొకెబెదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, జ్ఞానవంతురాలు, తన ఇల్లును కట్టుకొను అని అన్నట్లుగా తను చాలా జ్ఞానముతో ఆ బిడ్డలను సంరక్షించుకుంటుంది, పోషించుకుంటుంది, నడిపించుకుంటుంది. ఇప్పుడు ఆ బిడ్డను ఎలా జాగ్రత్త పరచాలి, ఏం చేస్తుందో తెలుసా? ఒక జమ్ము పెట్టెను తీసుకొస్తుంది. ఒక జమ్ము పెట్టెను తీసుకొచ్చి దానికి ఏం చేస్తుందో తెలుసా? ఆ జమ్ము పెట్టుకి కీలు పోస్తుందట, జిగట మన్నును పోస్తుందట. ఎందుకు? ఆ పెట్టి అంత కన్నాలు లేకుండా జిగట మన్ను పూసేస్తుంది, కీలు పోసేస్తుంది. ఏమైనా విషపురుగులు లోపల వస్తాయేమో, ఏమైనా పాములు లోపలికి వస్తాయో, ఎందుకు ఆ బిడ్డను అందులో పెట్టాలి, అందులో దాచాలి అని అందులో పెట్టి, అందులో దాచి ఏం చేస్తుందో తెలుసా? ఏటువారు నీళ్ళల్లో వేస్తుంది. ఆ నీళ్ళు, ఆ చెరువు అక్కడ ఆ ఫరో కుమార్తెలు, ఫరో సైన్యము వాళ్ళందరూ స్నానం చేసే ఏటు ఉంటుంది. ఆ ఏటి దగ్గరికి ఏం చేస్తుందో, ఆ పెట్టెలో ఆ బిడ్డను పెట్టి అందులోకి మెల్లగా పెట్టి ఏం చేస్తుందో తెలుసా? తన కుమార్తె అయిన మిరియాను ఒక డైరెక్షన్ ఇచ్చి, ఎలాగా ఆ ఏటిలోంచి, ఆ నీటిలోంచి ఆ పెట్టి మునిగిపోకుండా జాగ్రత్తగా అక్కడ స్నానం చేస్తున్న ఫరో కుమార్తె అక్కడ స్నానం చేస్తుంటే అక్కడికి జాగ్రత్తగా పెట్టి వెళ్ళేటట్టు చేస్తుంది, ఆ డైరెక్షన్ ఇస్తుంది. అంత జ్ఞానవంతురాలండి. తన పిల్లని అలా నడిపించుకుంది. ఆమె ఏం చేస్తుంది? ఆ పెట్టి అక్కడికి వెళ్తున్నప్పుడు వెనకాల పెట్టి వెళ్తున్నప్పుడు వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఆ పెట్టిలోంచి పిల్లలు ఆ కుమారుడు కేకలు, ఏడుపు విన్నప్పుడు ఫరో కుమార్తె చెలికత్తులతో అంటుంది కదా, ఆ పెట్టెను తీసుకురమ్మని. ఆ పెట్టెను తీసుకొచ్చి అది మూత తీసిన వెంటనే చక్కని సుందరుడుగా, చక్కని వాడిగా కనిపిస్తాడు. మోషేను తీసుకొని ఎత్తుకొని హత్తుకొని ఎవ్వరు కనిపించరు, ఎవ్వరు లేరు. అప్పుడు అలా చూస్తూ ఉండేటప్పటికి ఈ అమ్మాయి వస్తుంది, మిరియాం వచ్చి తన్ని ఇలా పిలుస్తుంది. పిలిచి, ఈ బాబుని పెంచడానికి నేను ఎవరినైనా దాదీని తీసుకురానా? ఆ బిడ్డను పెంచడానికి నేను ఎవరినైనా దాదీని తీసుకురమ్మంటావా ఆ బిడ్డను పెంచడానికి అంటే? వెంటనే ఆమె అంటది కదా, తీసుకురా వెళ్ళు అన్నప్పుడు ఆమె వెళ్ళి తన తల్లికి చెప్పుద్ది, యొకెబెదు వస్తుంది.
యొక్కబేదు వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో కుమార్తె ఏం చేస్తుందో తెలుసా? ఈ బిడ్డను నువ్వు పాలిచ్చి నా కొరకు పెంచు అంటది. వెంటనే తన చేతుల్లోకి తీసుకొని తను ఏం చేస్తుందో తెలుసా? ఆ పాలిచ్చి పెంచుతూ, ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ కదా, దైవభక్తి కలిగిన బిడ్డ కదా, ఈ యొక్కబేదు ఆ బిడ్డకు పాలిస్తూ పాలతో పాటు దైవభక్తిని కూడా పోసి పెంచిందటండి. దైవభక్తితో పెంచిందట. పెంచుతూ ఒక్కొక్క అడుగు వేస్తూ ఎదుగుతున్నప్పుడు ఏం చేసిందో తెలుసా? అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 22వ వచనం చూస్తే, మోషే ఐగుప్తులో విగ్రహారాధన మధ్య సకల విద్యలు అభ్యసించిన దేవుని యందు భయభక్తులు విడవలేదు, తన సొంత ప్రజలను మరవలేదు. అందుకు గల కారణం ఎవరు? తన తల్లే. తన తల్లి ఎక్కడికక్కడ చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలాగ ఉండాలో, ఎలా జీవించాలో నేర్పుతూ వచ్చిందటండి. నేర్పుతూ వచ్చి తన సొంత ప్రజలను మర్చిపోయేటట్లుగా చేయలేదట. తన సొంత ప్రజలు తను భయభక్తులు కలిగి ఎలాగున్నా అక్కడే పెరిగాడు, ఐగుప్తులోనే పెరిగాడు, ఫరో ఇంట్లోనే తన కుమార్తె దగ్గరే పెరిగాడు. కానీ ఏ ఐగుప్తు ఆచారాలు కానీ ఐగుప్తు యొక్క పద్ధతులు కానీ పాటించలేదటండి. ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. తల్లి పెంపకం ఎంత ఉందో చూడండి. చుట్టూ శత్రు సైన్య సమూహాలు, శత్రువులు. ఐగుప్తు అంటే భయంకరమైన పరిస్థితి. వీళ్ళు ఐగుప్తీయులు కాదు అని తెలిస్తే వీళ్ళని చంపేస్తారు. కానీ అయినా దేవుని యందు భయభక్తులు కలిగినది, ధైర్యముతో విశ్వాసముతో తన కుమారుని పెంచుకుంది. అందుకనే ఎలా పెరిగిపోయాడంటండి? ఐగుప్తులో పెరిగిన మోషే పెద్దవాడైన తరువాత విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట కంటే తను దేవుని బిడ్డ అనిపించుకున్నట శ్రేష్టం అనుకున్నాడు. ఫరో కుమార్తె అని ఒప్పుకోలేదట, తనకు మనసు ఒప్పుకోలేదట. నువ్వెవరు అంటే ఫరో కుమారుణ్ణి అనిపించుకోవడానికి ఇష్టం లే, ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకున్నట కంటే క్రీస్తు బిడ్డ అనిపించుకున్నట, దేవుని బిడ్డ అనిపించుకున్నట ఇష్టపడ్డాడట. అలా పెంచింది ఆ తల్లి. ఎంత గొప్ప పెంపకము! దేవుడెవరో తన ప్రజలెవరో తెలియచేసింది. దాదిగానే ఉంటూ దేవుని ప్రజలు ఎంత శ్రమ పడుతున్నారో వారిని నడిపించడానికి ఇతను ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప సాధనం అని తెలుసుకుందట, గ్రహించుకుందట. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డని గ్రహించుకుందట తల్లి. మనం అదే కదా, పిల్లలు ఎవరైనా సెటస్కోప్ తీసి అన్నీ చూస్తున్నారనుకోండి, ఆ డాక్టర్ చేసే పనులన్నీ చిన్న చిన్న బొమ్మలుగా, నీకు బాగోలేదా నేను ఇంజెక్షన్ చేస్తాను అలా ఇలా అని పిల్లలంటే అమ్మో మంచి డాక్టర్ అయిపోతాడు. వెళ్ళి ఏదైనా ఎవరినైనా కొడుతూ బుద్ధి చెప్తూ ఇలా చదువు అలా చదువు ఇలాంటి ఏమైనా డైరెక్షన్స్ ఇస్తూ చిన్న చిన్న పిల్లలు అలా చెప్తుంటే ఏమంటారండి తల్లిదండ్రులు? అబ్బో వీడు ఒక మాస్టర్ అయిపోతాడు, లేకపోతే ఒక మంచి లెక్చరర్ అయిపోతాడు, మంచి ప్రొఫెసర్ అయిపోతాడు. ఇలా తల్లిదండ్రులు ఊహించుకుంటారు కదా, ఊహించుకొని కోరుకుంటారు. అలాగే కోరుకుంది చూడండి, అలాగే కోరుకుంది తల్లి. నా బిడ్డ కూడా దేవుని ప్రజలను కాపాడడానికి, వారిని నడిపించడానికి ఇతను ఒక గొప్ప సాధకుడు అని గ్రహించుకుందట, నమ్మిందంట. అందుకనే నీవు హెబ్రీయుడువు దేవుని బిడ్డవని నేర్పిందంట. అందుకనే మోషే ప్రజల కొరకు నిలవబడ్డాడు. హల్లెలూయా! దేవుని ప్రజల కొరకు అతను నిలవబడ్డాడంట. నిజమే, తల్లిగా తను ఎంత గొప్పగా నడిపించుకుందో తన బిడ్డల్ని, ప్రేమగా ఎలాగ ఆదరించుకోవాలో నేర్పించింది. ఈరోజు మన పాత్ర ఏంటి? తల్లిగా మన పాత్ర ఏంటి? మన పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పెంచేస్తున్నాం, చదివేస్తున్నారు అంటే కాదు, వాళ్ళని మొక్కే వంగంది మానే వంగదట. వారు మొక్కగా ఉన్నప్పుడే, అంటే చిన్నగా ఉన్నప్పుడే దేవుని మందిరానికి తీసుకురండి. దేవుని సండే స్కూల్లో పిల్లలను మరి పంపించండి. చదువులకి ఇచ్చిన ఇంపార్టెంట్ కన్నా ముందు దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చేటట్లుగా చేయండి. ఆటోమేటిక్గా దేవుడు చదువుల్లో జ్ఞానంతో వారికి సహాయం చేస్తాడు. ఎవరితోనో గొడవ పడుతుంటే తప్పు నాన్న, అలా మనం ఉండకూడదు, మనం దేవుని బిడ్డలు అని నేర్పించాలి. ఆ తల్లి అలా నేర్పించిందేమో. మిరియాము మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు మరి కోపగించుకొని మిరియాముని తిడతాడు. నీకు దేవుని భయం లేదా? ఎందుకు నీ సొంత సహోదరుని, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని, సాత్వికుడైన మోషేను నువ్వెందుకు అలా అంటున్నావు, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అన్నప్పుడు, ఆడమ్మాయి కదండి మోషే, తను కూషు దేశస్తురాల్ని మరి వివాహం చేసేసుకోవడం, తన ప్రజలతో నడిపించుకోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ సహించలేకపోయింది. దేవుడు ఒక్కడే మాట్లాడతాడా? తనతోనే మాట్లాడతాడా? మోషేతోనేనా? మాతో మాట్లాడ్డా? ఇవన్నీ మాట్లాడుతుంటే దేవుడికి కోపం వస్తుంది. నువ్వు ఎలా మాట్లాడావు అలాగా? ఆ కోపాన్ని బట్టి, దేవుడికి వచ్చిన కోపాన్ని బట్టి మరి మిరియాముకి
నొసటిన కుష్ఠం వస్తుందండి. అప్పుడు అహరోన్ చెప్తాడు కదా, బతిమాలిన అవ్వట్లేదని మోషే దగ్గరికి వచ్చి బతిమాలితే మోషే ప్రార్థించినప్పుడు, అయ్యా ఆమె పాపములను దోషములను మన్నించు, కనికరించు అని దేవుడి దగ్గర ప్రాధాయపడతాడు మోషే. తన సహోదరికి ఆ కుష్ఠాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మరి అంతగా దయ కలిగిన ఆ మనస్సు మోషేకి వచ్చేస్తుంది. దేవుని బిడ్డగా పెంచుకుంది. ఈరోజు నీ బిడ్డని ఎలా పెంచుకుంటున్నావు? ఎవరితోనో గొడవ పడుతుంటే వెళ్ళి కొట్టొచ్చి అని చెప్తున్నావా? వద్దు నాన్న, అది మన పని కాదు, దేవుడు చూసుకుంటాడు అని నువ్వు నేర్పించగలుగుతున్నావా? నీ పాత్ర ఏంటి? ప్రార్థనని కీలు పోస్తున్నావా? వాక్యం అనే జిగట మన్నుతో వారిని నడిపిస్తున్నావా? ఆ వాక్యాన్ని ఎక్కడో దూరంగా ఉంటే పిల్లలు, అన్నం తిన్నావా, బిర్యానీ తిన్నావా, ఈరోజు కూర బాలేదా, డబ్బులు పంపిస్తాను, మంచి బిర్యానీ తిను బయటికి వెళ్ళి, ఇలా నేర్పిస్తున్నావా మన పిల్లలకి? అవన్నీ చెప్తున్నావు, సరే అవన్నీ వేరు. కానీ ప్రార్థన చేసుకున్నావా? పడుకుంటున్నావా? ప్రార్థన చేసుకొని పడుకో. లేచావా నాన్న? ప్రార్థన చేసుకో. దూరంగా ఉన్న మన బిడ్డల విషయంలో మనం అలాగే మనం నేర్పించాలి. మనం వారికి నేర్పిస్తేనే వారు నేర్చుకోగలుగుతారు. మా తల్లిదండ్రులు మమ్మల్ని చిన్నప్పటి నుంచి దైవభక్తిలోనే పెంచారండి. ఉదయకాలపు ప్రార్థనకి, మరి కుటుంబ ప్రార్థనకి లేపినప్పుడు నేను లేచేదాన్ని కాదు. మా అమ్మగారు అనేవారు కదా, ఇవాళ కొత్త పెన్సిల్ ఇస్తాను, ఇవాళ నీకు కొత్త పలకిస్తాను, ఇవాళ నీకు ఒక నోట్బుక్ ఇస్తాను, ఆ నోట్బుక్ ఎవ్వరికి ఇవ్వని నోట్బుక్ ఇస్తాను, మంచి మంచి బొమ్మలు ఉన్న పుస్తకం ఇస్తాను, ఇలా రోజు నన్ను లేపుతూ అనేవారు, ఇవాళ నీకు ఒక కొత్త డ్రెస్ ఇస్తాను. అలాగా మాకు మంచి పాడు ఉండేదండి. మా అమ్మగారు అన్నారు కదా, ఒకరోజు ఎవరైతే ఉదయాన్నే లేచి ప్రార్థనకి ముందు వచ్చేస్తారు వారికి నేను జున్ను పెడతానన్నారు. అంటే నన్ను మా అన్నయ్య లేపుతున్నాడు, లే 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 అమ్మ జున్ను పెడుతుందంట, లే 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 అంటే నేను అయినా ఇటు అటు తిరుగుతున్నాను. అప్పుడు ఒక పాట పాడారు మా అమ్మగారు. పాట పాడుతున్నారు, ఏమనో తెలుసా? దేవాని దివ్య వాక్యము ఈవిగా మాకు దొరికేను, పాల వంటి వాక్యము జున్ను కంటే మధురాము అని పాడుతున్నప్పుడు ఆ పాటలో జున్ను కంటే మధురాము అనగానే ఆ జున్ను వెంటనే గుర్తురాగానే గబుక్కులు లేచాను. లేచి ప్రార్థనలోకి వచ్చాను. అయితే నేను చిన్నదాన్ని గనక అలాంటి పాటలతో, అలాంటి మాటలతో మమ్మల్ని నడిపించారండి. ఈరోజు ఒక సేవకులుగా మేమున్నాము అంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని నడిపించిన పద్ధతి, ఆ విధానమే. దేవుని సన్నిధిలో ఈరోజు మంచి సేవకులుగా, మంచి కుటుంబంగా, మంచి సంఘాలతో ఉన్నామంటే ఆ మాట వినడమే. ఆ తల్లి చేసిన ప్రార్థన, నా తండ్రి చేసిన ప్రార్థన, కీలు అనే ప్రార్థన నువ్వు నీ బిడ్డలకు పోస్తున్నావా? జిగటమన్ను అనే వాక్యంలో వారిని నడిపిస్తున్నావా? దేవుని వాక్యంలో దేవుని బిడ్డలుగా మనం పెంచినప్పుడు యొకోబేదు ఎలా నడిపించుకుందో, మోషే ఎంత గొప్ప నాయకుడు అయ్యారో, నీ బిడ్డలు కూడా అంత గొప్ప స్థితిలోనికి వస్తారు. అలా ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.